నరకాలకి పుణ్యాలకి వీళ్ళ వల్ల మోసుకుని వెళ్తుంటాం, మళ్ళీ వాటి వల్ల వీళ్ళతోనే తిరుగుతుంటాం. కాశీ మళ్ళీ వెనక్కి రానివ్వదు కదా, ముక్తినిస్తుందిగా. కనుక ఒంటరిగా చేసే ప్రయాణానికి ఒంటరితనం అలవాటు చేసుకో, ఏకాంతం అలవాటు చేసుకో. నువ్వు మాత్రమే మిగిలే స్థితినిచ్చే కాశీ. మిగిలిన పుణ్యపాపాలు నువ్వు అనుభవించినా మళ్ళీ ఎవరి వల్ల ఎవరితో తీవ్రంగానే మళ్ళీ పుట్టి వాళ్ళతో బంధుత్వం ఏర్పరచుకుంటున్నావు. కాశీ మళ్ళీ వెనక్కి రానివ్వదు. అందుకే ఏదో కర్మ కొద్దీ బంధుత్వాలు ఏర్పడతాయి కానీ వాటితో రాగము కూడదు, ద్వేషము కూడదు, తెలుసుకోండి. అందుకేనండి నాకు ఈ బంధువులు అంటే మహాకోపం ఉంది ఆవిడ వినగానే. కోపగించుకోమన్నామా అది మరో పాపం, తెలుసుకోండి. రెండూ కూడదు. త్యక్త బంధు నిరాకుల సర్వదా ధూపదీపాజ్యై మల్లింగార్చన తత్పర. ఏం కష్టం అండి ఇందులో, ఏది చేయడం కష్టం చెప్పండి? ఇష్టం ఉంటే చాలు. వీతరాగో, మాటి మాటికి వైరాగ్యం వైరాగ్యం ఎందుకు చెప్తున్నాడు? ఒకసారి చెప్పాడు కదా అంటే ఒకసారి చెప్తే ఎక్కదని ఆయనకు తెలుసు. అంటే వీతరాగో గత స్నేహ, స్నేహం అంటే జిడ్డు. ఎవరితో జిడ్డు పెట్టుకోకు. నాకేమీ లేదండి, వాడు బాగుంటే చాలంతే, జిడ్డే. అది గత స్నేహ. పుత్ర స్నేహానివర్జిత, ఇది గట్టి మాట చెప్పాడు. ఎందుకంటే అన్నిటికంటే పెద్దది పుత్ర స్నేహాలు. అవి కూడా విడిచిపెట్టను, అవి కూడా విడిచిపెట్టాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం.